మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు జ్యోతిష్యం హాట్ టాపిక్ గా మారింది. సీఎం విజయ్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న జ్యోతిష్కుడు రాధన్ పండిట్ కు ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. ఎన్నికల ముందు నుంచే టీవీకే గెలుస్తుందని చెప్పిన ఈ జ్యోతిష్కుడు ఇప్పుడు నేరుగా సీఎం కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. విజయ్ రాజకీయ నిర్ణయాల వెనుక ఈయనే ఉన్నారన్న చర్చ తమిళనాడులో జోరుగా సాగుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయన వ్యక్తిగత జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివేల్కు ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. సీఎం కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పొలిటికల్ గా ప్రభుత్వం ఆయన్ను నియమించింది. విజయ్ రాజకీయ ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి వెట్రివేల్ కీలక పాత్ర పోషిస్తున్నారని తమిళ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టీవీకే అధికారంలోకి వస్తుందని ఎన్నికలకు ముందే ఆయన చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే నిజం కావడంతో ఇప్పుడు పండిట్ ప్రభావం మరింత పెరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదట విజయ్ మే 10వ తేదీ మధ్యాహ్నం 3:45 ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. అయితే అది శుభముహూర్తం కాదని వెట్రివేల్ సూచించడంతో కార్యక్రమాన్ని ఉదయం 10 గంటలకు మార్చినట్లు సమాచారం. విజయ్ ప్రతి కీలక నిర్ణయంలోనూ వెట్రివేల్ సలహాలు తీసుకుంటారన్న వార్తలు తమిళ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 4 దశాబ్దాలుగా జ్యోతిష్య రంగంలో ఉన్న రాధన్ పండిట్ వెట్రివేల్కు తమిళనాడులో భారీ ఫాలోయింగ్ ఉంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా కీలక నిర్ణయాలకు ముందు ఆయన్ను సంప్రదించేవారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో కూడా వెట్రివేల్కు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. సినీ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోనూ కొత్త చర్చలకు కేంద్ర బిందువు అవుతున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో రాజకీయ నిర్ణయాలపై జ్యోతిష్య ప్రభావం ఎంతవరకు ఉండాలి అన్న ప్రశ్న మాత్రం మరోసారి ముందుకు వచ్చింది. రాధన్ పండిట్ను సీఎం ఆఫీస్లో ఓఎస్డీగా నియమిస్తూ విజయ్ తీసుకున్న నిర్ణయంపై తమిళనాడు విపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి.